ప్రాధాన్యత ఇచ్చి దిగుతారనేది మనం చూడాలి. అంటే వైసీపీ తోటి ఏదన్నా జరిగితే జరగాలి తప్ప ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం వర్మ త్యాగం చేశారు, పవన్ కళ్యాణ్కి ఈయన హై ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ ఉదయ్ శ్రీనివాస్ ఇది ఈ రచ్చ ఏంటండి? అసలు ఏం జరుగుతుంది కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. యాక్సెప్టెన్స్ వర్మ గారు ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేయటం, ఒక మనిషి కూడా స్థానాన్ని యాక్సెప్ట్ చేయటం, ఒక విజయాన్ని యాక్సెప్ట్ చేయటం, ఒక ఓటమిని యాక్సెప్ట్ చేయటం, ఈ సమస్యలన్నీ అవే కదా. ఈ రాజకీయ పార్టీలన్నీ తమ నిజమైన బలాబలాలు, స్థానాలు, లేదా వైఖరులు, తప్పులు ఒప్పులు యాక్సెప్ట్ చేయగలిగితే సమస్య ఏముంది? తప్పో ఒప్పో మేము ముందుండాలి, లేకపోతే కింద పడి కూడా మేమే పైన ఉండాలి, లేదా మా వాటా ఎంత అయితే అంత ఉండాలి, ఇవన్నీ అనుకోవడం వల్ల. ఇప్పుడు మీరు తర్వాత మనం మోదీ గురించి మాట్లాడతాం అనుకోండి, మోదీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు అంతా అయిపోతుంది, మనం ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇవన్నీ ఎందుకంటారంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవడం వల్ల, ఉద్రేకపడడం వల్ల వచ్చేటటువంటి పరిస్థితి. ఇది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఇంతకీ చాలా అనూహ్యమైనటువంటి, అవాంఛనీయమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి పరిణామము. ఇది సహజంగా మన సమాజంలో ఉన్న లక్షణాన్ని కూడా చూపిస్తుంది. అదేదో అప్పుడెప్పుడో గురజాడ అప్పారావు చెప్పారు కానీ మతములని మార్చిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునని. ఈ కుల మతపరమైనటువంటి వైరుధ్యాలు, అలాగే వాటిని ఆధారం చేసుకొని మనుషులు, అందులో ఉన్న వాళ్ళందరికీ ఏముండదు, దానికి మేమే రింగ్ లీడర్స్ అనుకునే వాళ్ళు ఈ సమస్యలన్నీ వస్తుంటాయి. వాళ్ళు ఒక్కోసారి ఒక పార్టీ దీంట్లో ఉంటారు. ఇప్పుడు మనం చూసాం కదా, అటు ఇటు ఉన్నవాళ్ళు, పేర్లు మార్చుకున్న వాళ్ళు ఎన్ని రకాలుగా మనం చూసాం. కాబట్టి పిఠాపురంలో శాంతి ఫస్ట్ స్లోగన్, పిఠాపురంలో శాంతి, పిఠాపురంలో స్నేహం రావటం. విజేతల శిబిరంలో ముందు అనైక్యత రాకూడదు కదా. విజేతల శిబిరంలో ఇప్పుడు ఐక్యత కావాలి. విజేతల ఐక్యత ఇప్పుడు అవసరం. ఐక్యతతో విజయం సాధించిన వాళ్ళు విజేతలు అయిన తర్వాత ఐక్యత కాపాడుకోవటం అన్నది ఇది ఒక ఫార్ములా. చాలా విచిత్రమైన పరిస్థితి. చూద్దాం మరి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇట్లాంటి వాటికి ఏమన్నా ఒక మంచి డైలాగ్ ఏమైనా చెప్తాడేమో చూద్దాం. విజయం సాధించి, ఒకటిగా కలిసి విజయం సాధించి విజేతలు అయిన తర్వాత ఒక విధమైన ఉద్రిక్తత రావడం ఘటనలు కూడా జరిగాయి కదా. అందులో అచ్చంగా ఎవరైతే అక్కడ సంధానకర్తగా కొంచెం నిలబడ్డాడో ఆయన కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తొందరగా ముగుస్తుందని మనం కోరుకుందాం. అంటే పవన్ కళ్యాణ్ పదవులు పంపకాలు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరికి వచ్చాయి అంటే ఇప్పుడు శ్రీనివాస వర్మ గారిని అక్కడికి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇప్పుడు ఆయనకు పదవి రావటం అంటే కొంతమందికి జీర్ణం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ లెక్కల్లో వాళ్ళు ఊహించుకున్న పేర్లు, వాళ్ళు కూర్చోబెట్టిన పీఠాలు వేరు. కానీ బీజేపీ ఎంపిక చూస్తే చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా, శ్రీనివాస వర్మ అయినా విధేయులకు మొదటి నుంచి సంస్థాగతంగా తమతో ఉన్న వాళ్ళకే వాళ్ళు ఇచ్చారు. శ్రీనివాసరావు వర్మ ఆయన నిజంగా చాలా అదృష్టవంతుడు. అంతే కదా, సంస్థాగత సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు. అసలు ఫస్ట్ రైట్ టైంలో ఉండాలి మీరు, అక్కడ రైట్ టైంలో రైట్ డెసిషన్తో మీరు ఉన్నారు. ఆయన ఉన్నాడు. రెండోది అక్కడ అంతకుముందు ఆయనకు ఎంపీ సీట్ ఇవ్వలేదు కదా వాళ్ళు. ఇవన్నీ కూడా జరిగాయి. వీటన్నిటి వెనక సామాజిక రాజకీయ అంశాలు లేవని మీరు అనుకోకండి, ఉన్నాయి. బట్ బీజేపీ ఒక మెసేజ్ అయితే ఇవ్వదలుచుకుంది, మేము ఎవరితో పొత్తు పెట్టుకొని ఏం చేసినా కానీ మా వ్యవస్థను బలపరచుకోవడం మా లక్ష్యం. అది బండి సంజయ్కే, ఇప్పుడు బండి సంజయ్ కంటే లేదా కిషన్ రెడ్డి కంటే గ్లామర్ చాలా ఎక్కువగా ఉండి ప్రచారం పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. చాలా ఈయన కాబోయే ఆయనే కాబోయే వాళ్ళు ఎవరికి ఇప్పుడు రాలేదు కదా. దీనికి నేను ఇంకొక కోసం మేర్పిస్తున్నాను. ఇప్పుడే నేను వస్తుంటే ఎవరో మెసేజ్ పెడుతున్నారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కొనసాగిస్తారో లేదో మా అధ్యక్షుడిగా తెలియదు, ఇంకా ఆయన పదవీకాలం అయిపోతుంది. సో లక్ష్మణ్ ఇప్పటికే ఆ జాతీయ మోర్చా దానికి ఉండి ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన వ్యక్తి కూడా, ఆయనకు ఒక ఛాన్స్ కూడా ఉంది. బీజేపీ యొక్క బీసీ థియరీకి ఇది సరిపోతుందనే మాట కూడా చెప్తున్నారు. మరి ఏమేం జరుగుతాయో తెలియదు. ఆయన కూడా విధేయుడు కదా సంస్థాగతంగా. కాబట్టి ఆల్ దీస్ థింగ్స్. సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి రెండు విషయాలు, ఒకటి ఉదయ్ తోటి ఆయన ఎలా ఉంటారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే వర్మతోటి కూడా అదే పరిస్థితి ఉంది. అవును.